రైట్ ఫ్రెండ్స్, ఈ సెషన్లో మనం సెక్షన్ 8 ఏంటిది? సెక్షన్ 2లో సబ్ సెక్షన్ 8 డాక్యుమెంట్. ఇది అకాడమిక్గా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. మీకు ఎక్కువగా జేసీజే కానీ ఎల్ఎల్బిలో కానీ 2 మార్క్స్కి 4 మార్క్స్కి రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్లో డాక్యుమెంట్ అనేది. అలాగే మనకి ప్రాక్టీస్లో కూడా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారా, ఎవిడెన్స్ సబ్మిట్ చేశారా అన్నప్పుడు అందులో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కింద ఎగ్జిబిట్స్గా మనం మార్క్ చేయించుకునే వాటిలో డాక్యుమెంట్ అంటే ఏంటి, ఈ డెఫినేషన్ ఇక్కడ ఇచ్చారు. సో సెక్షన్ 2 సబ్ సెక్షన్ 8లో డాక్యుమెంట్ మీనింగ్ ఏమి ఇచ్చారో చూద్దాం. చదవండి ఫ్రెండ్స్. ఏమన్నా డాక్యుమెంట్ మీన్స్ any matter expressed or described upon any substance by means of letters, figures or marks, or by more than one of those means, and includes electronic and digital record intend to be used or which may be used as evidence of that matter. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మ్యాటర్ అంటున్నారు. ఇక్కడ మ్యాటర్ అంటే ఏంటి? ఏదైనా ఒక విషయం ఎలా ఉండాలి? అది ఏదైనా ఒక సబ్స్టాన్స్ మీద, అంటే ఒక పదార్థం మీద బొమ్మలు కానీ, అక్షరాల రూపంలో కానీ, గుర్తుల రూపంలో కానీ ఎలా ఉన్నా సరే. కానీ జనరల్ గా మనకు ఒక ఎగ్జాంప్షన్ ఏంటంటే, ఒక లేమన్ ఏమనుకుంటాడంటే డాక్యుమెంట్ అంటే ఒక పేపర్ మీద ఏదో రాసినటువంటి ఒక ఫైల్ కానీ, పేపర్ కానీ, ప్రింట్ అవుట్ కానీ, ఇదే డాక్యుమెంట్ అనుకోవటం అనేది ఒక ఎగ్జాంప్షన్. కానీ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ డెఫినేషన్ ఏం చెప్తున్నారు చూడండి. డాక్యుమెంట్ అంటే నాట్ ఓన్లీ పేపర్, నాట్ ఓన్లీ ఇమేజ్, నాట్ ఓన్లీ ఏ వీడియోగ్రాఫ్. డాక్యుమెంట్ మీన్స్ ఎనీ సబ్స్టాన్స్ అపాన్ ఎనీ సబ్స్టాన్స్. ఎలా ఉండాలి? ఇది లెటర్స్ లో కానీ, ఇమేజెస్ రూపంలో కానీ, సింబల్స్ రూపంలో కానీ ఏదైనా ఉండొచ్చు, లేదా వాటి కాంబినేషన్ కూడా ఉండొచ్చు. ఉదాహరణకి ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళటం లేదు, లేదా కాలేజీకి వెళ్ళటం లేదు, మన ప్రాబ్లమ్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఒక లెటర్ రాసాం. రాయడం మీన్స్ స్క్రిప్చర్ రూపంలో, లెటర్స్ రూపంలో రాసాము. దట్ ఈస్ కాల్డ్ లీవ్ లెటర్. లీవ్ లెటర్ ఈజ్ ఏ డాక్యుమెంట్. ఎందుకని దానిలో మన చేతితోటి అక్షరాల రూపంలో రాసాం మన సమస్య ఏంటి అనేది. ఇంకొక చోట పవర్ హౌస్ ఉంది. ఆ పవర్ హౌస్ దగ్గర ఒక బొమ్మ గుర్తుంది. అదేంటంటే ఒక డేంజర్ సింబల్ వేశారు. అంటే ఇక్కడికి వచ్చి ఈ సబ్స్టాన్స్ ఏది కూడా మీరు తాకరాదు, తాకితే మీకు కరెంట్ షాక్ అవుతుంది, డేంజర్ అని చెప్పేసి ఒక సింబాలిక్ గా ఒక బొమ్మ వేశారు. సో దట్ ఈస్ సింబల్. అది కూడా డాక్యుమెంటే. లేదా ఎక్కడన్నా యాన్సెంట్ స్కల్ప్చర్స్ మీద వాళ్ళ స్క్రిప్ట్ ఎంబోస్ చేసి ఉంటుంది. అంటే చెక్కుంటారు రాతి కట్టడాల మీద, ఎక్కడన్నా రాతి పాతకాలం నాటి శాసనాలు, శిలా శాసనాలు అంటారు, రాళ్ల మీద చెక్కుతారు, ఎన్గ్రేవింగ్ చెక్కడం అలాంటి వాటిని. సో ఇది కూడా డాక్యుమెంటే. కానీ మన సందేహం ఏంటంటే డాక్యుమెంట్ అంటే అక్కడి నుంచి తీసుకెళ్లి ఎక్కడన్నా మనం ఇచ్చేది కదా అని జనరల్ గా పబ్లిక్ లో ఉండేటువంటి ఒక డౌట్. అయితే ఇక్కడ అక్కడి నుంచి తీయాల్సిన అవసరం లేకుండా కూడా కొన్నిసార్లు మనం డాక్యుమెంట్ గా పిలుస్తామంట. అదేంటి? ఆ చివర్లో ఉంది చూడండి. ఇంటెంట్ టు బి యూజ్డ్ ఆర్ విచ్ మే బి యూజ్డ్ యాజ్ ఎవిడెన్స్ ఆఫ్ దట్ మ్యాటర్. దేని గురించి? ఇంక్లూడింగ్ ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ రికార్డ్. ఇప్పుడు ఎలక్ట్రానిక్ రికార్డు, డిజిటల్ రికార్డ్ అంటే మనకు అందరికీ తెలుస్తుంది. కంప్యూటర్ ఫ్లాపీస్ దగ్గర నుంచి సిడీస్, పెన్ డ్రైవ్ డేటాలోకి ఇప్పుడు మనం వచ్చేసాం. మెమరీ చిప్ లోకి డేటా వచ్చింది. అలాగే మనం వాట్సాప్ ద్వారా పంపించేది కావచ్చు, లేదా మెయిల్స్ ద్వారా పంపించేది కావచ్చు, బ్లూటూత్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసే ఎటువంటి ఎలక్ట్రానిక్ లేదా డిజిటల్ రికార్డ్ ని కూడా మనం డాక్యుమెంట్ అంటే అంటాం. అయితే మరి సబ్స్టాన్స్ ని కదిల్చకుండా కూడా మనం డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చా, ప్రొడ్యూస్ చేయొచ్చా అంటే అది ఎవిడెన్స్ యాక్ట్ లో మనకి ఇంకా క్లియర్ గా చెప్పారు. ఒకదాన్ని కాపీ చేస్తే అది సెకండరీ ఎవిడెన్స్ అవుతుంది. దాని క్రెడిబిలిటీ ఎంతవరకు ఉంటుంది అనేది డీటెయిల్డ్ గా డాక్యుమెంట్ గురించి మనకి ఎవిడెన్స్ యాక్ట్ కూడా చెప్పారు. ప్రస్తుతానికి ఈ డెఫినేషన్ లో డాక్యుమెంట్ అంటే ఏదైనా ఒక సబ్స్టాన్స్ మీద, సబ్స్టాన్స్ అంటే ఏంటి? ఇక్కడ పదార్థం అన్నాం. పదార్థం అంటే అది రాయి అవ్వచ్చు, ఆకులు అవ్వచ్చు. అంటే మనకి తాళపత్ర గ్రంథాలు అని చెప్పేసి ఆకుల మీద
పూర్వకాలంలో రాసేవాళ్ళు. ఇప్పుడు పేపర్ మీద రాస్తున్నాం. కొన్ని చోట్ల ఎంగ్రేవింగ్ అంటే మెటల్ ఆబ్జెక్ట్ సబ్స్టాన్స్ మీద మన వాళ్ళు రాస్తారు. ఇట్లా ఏదైనా ఒక పదార్థం, సబ్స్టాన్స్ అంటే పదార్థం, ఈవెన్ లిక్విడ్ మీద కూడా కావచ్చు. వ్యాక్స్ స్కల్ప్చర్స్ చేస్తున్నారు, వ్యాక్స్ టెక్స్ వస్తుంది. అలాగే లిక్విడ్ తోటి కొన్ని మూవీస్ లో చూస్తూ ఉంటాం. ఒక లిక్విడ్ తోటి ఒక చోట ఏదన్నా రాసినప్పుడు అది మామూలు సందర్భంలో కనిపించదు. కానీ దాన్ని హీట్ చేయడం కానీ, వేరే కెమికల్ తోటి దాన్ని మిక్స్ చేయడం కానీ చేసినప్పుడు దానిలోని ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. అలాంటి వాటిని కూడా, ఎందుకని ఆ పదార్థం యొక్క లక్షణాన్ని బట్టి దాని రిఫ్లెక్షన్ వస్తుంది. ఇలాంటి వాటన్నిటిని ఏదైనా సరే ఒక పదార్థం అన్నారు. సబ్స్టాన్స్ అంటే పదార్థం. అది ఏ సబ్స్టాంట్ అయినా కావచ్చు. దాని మీద ఉన్నటువంటి అక్షరాలు, బొమ్మలు లేదా గుర్తుల్ని, లేదా వీటన్నిటి కాంబినేషన్ లో ఏదైనా సరే ఒక ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్రెస్ చేయాలి అక్కడ. మన ఫోటోగ్రాఫ్స్, వీడియోగ్రాఫ్స్, లెటర్స్, దోస్ ఆర్ ఆల్ కన్సిడర్ యాజ్ డాక్యుమెంట్స్, ఇంక్లూడింగ్ ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ రికార్డ్స్. సింపుల్ గా డాక్యుమెంట్ అంటే ఏం చెప్తున్నారు? ఏదైనా ఒక సబ్స్టాన్స్ మీద ఏదైనా బొమ్మలు కానీ, అక్షరాలు కానీ, గుర్తులు కానీ, వాటిల్లో కొన్ని కానీ లేదా కొన్నిటి కాంబినేషన్ కానీ ఉపయోగించి ఏదైనా ఒక విషయాన్ని ఎక్స్ప్రెస్ చేసేలాగా కనుక చెప్తే, అట్ ద సేమ్ టైం ఇంకొకటి కూడా చెప్తున్నారు, ఇంటెంట్ టు బి యూజ్డ్ ఆర్ విచ్ మే బి యూజ్డ్ యాజ్ ఎవిడెన్స్ ఆఫ్ దట్ మ్యాటర్. సాక్ష్యానికి ఉపయోగించబడాలి. ఇక్కడ డాక్యుమెంట్ అంటే మామూలుగా మనం అనుకునేటువంటి డాక్యుమెంట్ మీనింగ్ కాదు. ఇది ప్రీవియస్ క్లాసుల్లో కూడా మనం రెగ్యులర్ గా చెప్పుకుంటున్నాం. ఈ యాక్ట్ లో చెప్పేటువంటి డెఫినేషన్స్ అనేవి ఈ సందర్భానికి, అంటే ఈ యాక్ట్ ఉపయోగించినంత సేపు ఈ మీనింగ్ లోనే అర్థం చేసుకోవాలి. మామూలుగా ఎవరైనా డాక్యుమెంట్ తీసుకురావాలంటే అది కోర్టుకి సాక్ష్యంగా వాడాల్సిన పనే కాదు. దేనికైనా మనం డాక్యుమెంట్ అనే పిలుస్తాం. కానీ ఈ సందర్భంలో ఇక్కడ ఏంటి, ఈ యాక్ట్ లో దీని మీనింగ్ ఎలా తీసుకుంటున్నారంటే కేవలం కోర్టుకి సంబంధించిన సాక్ష్యంగా ఉపయోగించగలిగే వస్తువుని మాత్రమే. అదంతా ఇక్కడ డాక్యుమెంట్ అంటే. ఇక్కడ సో మనం దీన్ని ఇంకొక మీనింగ్ లో అర్థం చేసుకోవాలంటే డాక్యుమెంట్ మీన్స్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అని కూడా మనం సినోనిమ్ గా వాడుకోవచ్చు అర్థం కావడం కోసం. కాబట్టి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కింద మనం ఏదైతే కోర్టుకు ప్రొడ్యూస్ చేయగలుగుతామో ఆ సబ్స్టాన్స్ పైన అక్షరాలు, బొమ్మలు, గుర్తులు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని డాక్యుమెంట్ అంటాం, సింపుల్ గా చెప్పాలంటే. రైట్. మరి అకాడమిక్ గా ఎలా రాయాలండి? అకాడమిక్ గా అంటే మీకు జేసీసీలో కానీ ఎల్ఎల్బిలో కానీ క్వశ్చన్ ఎలా వస్తుందంటే వాట్ ఈస్ డాక్యుమెంట్, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్డ్ అని అడగొచ్చు ఒక్కోసారి. వాట్ ఈస్ డాక్యుమెంట్ అంటే 2 మార్క్స్ అడుగుతారు. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డెఫినేషన్ ని వీలైనంత వరకు యాజ్ గా రాస్తే సరిపోద్ది. కొన్నిసార్లు ఆబ్జెక్టివ్స్ లో అడుగుతుంటారు, an electronic piece of evidence is considered as document or not. అలాంటి సందర్భాల్లో మనం ఆన్సర్ చేయాలనుకున్నప్పుడు యాజ్ పర్ సెక్షన్ 2 subsection 8 of BNS 2023, upon a substance there is a marks, figures and letters or combination of those will be used for as an evidence. It is called as a document. In that meaning, this is a document అని మనం అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. కాబట్టి అకాడమిక్ గా 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చినా, లేదా మనకి ఆబ్జెక్టివ్స్ లో వచ్చినా, లేదా ఇంటర్వ్యూలో ఎక్కడ అడిగినా డాక్యుమెంట్ అనే దాన్ని ఈ యాక్ట్ చదివినంతసేపు మనం ఈ మీనింగ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఇక ప్రాక్టీస్ లో మనం డాక్యుమెంట్ ఎవిడెన్స్ అంటా ఉంటాం. రైట్. ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ అంట. బై వాట్ మీన్స్ ఆర్ అపాన్ వాట్ సబ్స్టాన్స్ ద లెటర్స్, ఫిగర్స్ ఆర్ మార్క్స్ ఆర్ ఫార్మ్డ్. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏ వస్తువు మీద వాడారు, ఎలా వాడారు, అది సాక్ష్యం కింద కోర్టులో ఉపయోగించబడతాయా లేదా అనేది ముఖ్యం కాదంట డాక్యుమెంట్ అనే దానికి. ఇందాక మీనింగ్ చూస్తేనేమో మనకేమనిపిస్తుంది, సాక్ష్యానికి ఉపయోగించే వాటిని అంటున్నాం. కానీ ఇక్కడేమంటున్నారు, ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. మీరు దాన్ని ఎవిడెన్స్ కింద వాడతాము అన్నంత మాత్రాన
కోర్టు ముందు వాడుతామా లేదా అనేది తర్వాత. ముందు అసలు దీన్ని డాక్యుమెంట్ అంటామా లేదా అనే దాని మీద క్లారిటీ కోసం బేసిక్‌గా ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ బై వాట్ మీన్స్ ఆర్ అపాన్ వాట్ సబ్‌స్టాన్స్ ద లెటర్స్, ఫిగర్స్ ఆర్ మార్క్స్ ఆర్ ఫార్మ్డ్. ఈ అంకెలు, అక్షరాలు, గుర్తులు ఏదైతే పదార్థం మీద ఏర్పడ్డాయో అని అన్నామో వాటిని ఇమ్మెటీరియల్ అంటే దాంతో సంబంధం లేదండి. దేనితో సంబంధం లేదు? వెదర్ ద ఎవిడెన్స్ ఈస్ ఇంటెండెడ్ ఫర్, అది సాక్ష్యంగా ఉపయోగించబడుతుందా లేదా అనే దాంతో సంబంధం లేదు. ఆర్ లేదా మే బి యూజ్డ్ ఇన్ ఎ కోర్ట్ ఆర్ నాట్, దీన్ని కోర్టు ముందు సాక్ష్యంగా ఉపయోగించుతామా లేదా అనే దాంతో కూడా సంబంధం లేదు. కానీ దీన్ని డాక్యుమెంట్ అనే అంటాము. ఇక్కడ మనకు చిన్న కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. సరే డాక్యుమెంట్ అన్నాము, బానే ఉంది. మరి కోర్టు ముందు ఉపయోగించుకోకపోతే మనకి చట్ట ప్రకారం ఇది డాక్యుమెంట్‌దా ఎలా అనుకుంటామండి? రైట్ ఫ్రెండ్స్. కోర్టు ముందు చట్టంగా ఉపయోగించడానికి వీలవుతుందా కాదా అనంటే, ఇందాక మనం మధ్యలో ఒక టాపిక్ మాట్లాడుకున్నాం. ఒక వస్తువును అక్కడి నుంచి ఇక్కడి దాకా తీసుకురాలేని పక్షంలో కోర్టు కింద వాలిడ్ ఎవిడెన్స్ అవుతుందా కాదా అనే ఒక సందర్భం వచ్చినప్పుడు దాన్ని ఇంకొక రూపంలోకి మార్చి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయొచ్చు. అంటే అక్కడున్న వస్తువుని మనం కదిలించలేకపోవచ్చు. ఉదాహరణకి ఒక పురాతన కాలం ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్‌లో శిలాశాసనం అంటే స్టోన్ మీద ఎంగ్రేవింగ్ చేశారు. ఆ ల్యాండ్ యొక్క హిస్టరీ గురించి గాని, టెంపుల్ హిస్టరీ గురించి గాని, లేదన్నా ఇంకేదన్నా విషయాన్ని ఆ స్టోన్ మీద ఎంగ్రేవ్ చేశారు. అంటే చెక్కారు. ఇప్పుడు ఆ వస్తువుని డైరెక్ట్‌గా కోర్ట్ ముందు మనం ప్రొడ్యూస్ చేయలేము. అలా ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం గదా! అని దాన్ని డాక్యుమెంట్‌గా అనకూడదా అంటే, దానికి ఈ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నారనమాట. అది డాక్యుమెంటే. కానీ అలా ప్రొడ్యూస్ చేయలేని పక్షంలో దాన్ని వేరే రూపంలో అంటే ఉదాహరణకి మనం దాన్ని ఫోటో తీయొచ్చు. లేదా దానికి సంబంధించిన ఒరిజినల్ ఎక్స్ట్రాక్ట్‌ని కమిషనర్స్ లాంటి కోర్ట్ కమిషనర్ లాంటి వాళ్ళ ద్వారా అపాయింట్ చేసి, వాళ్ళ ఒపీనియన్‌తో గాని, లేదా ఒక జ్యుడిషియల్ కమిటీని అపాయింట్ చేసి వాళ్ళ ఒపీనియన్‌తో గాని సాక్ష్యంగా తీసుకోవచ్చు. కాబట్టి ఆ డాక్యుమెంట్‌ని డైరెక్ట్‌గా ఉపయోగిస్తామా లేదా అనేది పక్కన పెట్టండి. ముందు మీరు అది డాక్యుమెంట్ కింద అవునా? కాదా? అని మాత్రమే ఆలోచించండి అనేది ఈ ఎక్స్‌ప్లనేషన్. ఈ డెఫినిషన్ ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ని అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే చట్టాల్లో ఆ ప్రొవిజన్స్‌ని కూడా కలిపి చదువుకుంటే, అలాగే దానికి సంబంధించిన కేస్ లాస్‌ని కూడా ఫర్దర్‌గా అర్థం చేసుకుంటే, డాక్యుమెంట్ అనే వర్డ్ యొక్క ఎలాబరేటెడ్ ఎక్స్‌ప్లనేషన్ మీకు ఇంకా అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఇది సింపుల్ డెఫినిషన్ కాబట్టి దీన్ని మనం ఈ సింపుల్ మేనర్‌లోనే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏదైనా ఒక సబ్‌స్టాన్స్ మీద అంకెలు, అక్షరాలు, గుర్తులు ఏదైనా ఉంటే, వాటి ద్వారా ఏదైనా ఇన్ఫర్మేషన్ గనుక పాస్ చేయడానికి అవకాశం ఉంటే, అది సాక్ష్యంగా వాడినా, వాడకపోయినా, కోర్ట్ ముందుకు తేబడ్డా, తేబడకపోయినా, దీన్ని డాక్యుమెంట్ అనే అంటారు అని దీని సింపుల్ మీనింగ్. రైట్ ఫ్రెండ్స్. లాస్ట్‌లో కాషన్ ఏంటి? ఈ డెఫినిషన్ ఈ యాక్ట్ వరకు మాత్రమే. అంతేగాని జనరల్ పర్పస్‌లో కాదు. ఇక దానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. A writing expressing the terms of a contract which may be used as evidence of the contract is a document. The contract రాస్తున్నాం. దానిలో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎక్స్‌ప్రెసింగ్ ఇన్ రైటింగ్. కాంట్రాక్ట్‌లో ఎలా ఉండిద్ది? ఏదైనా మనం రాసిన అంటే రైటింగ్ రూపంలో ఎక్స్‌ప్రెస్ చేస్తాం. ఏంటవి ఎక్స్‌ప్రెస్ చేసేది? టర్మ్స్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్. టర్మ్స్ అంటే అందులో ఉన్నటువంటి కండిషన్స్. టర్మ్స్ అండ్ కండిషన్స్. సో, ఇది ఒక డాక్యుమెంట్. ఎందుకు? ఆ కాంట్రాక్ట్ యొక్క ఎవిడెన్స్ కింద వాడతాము. కాబట్టి ఎక్స్‌ప్రెస్ టర్మ్స్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్ విచ్ మే బి యూజ్డ్ యాస్ ఎవిడెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఈస్ ఎ డాక్యుమెంట్. ఇక్కడ అది ఒక డాక్యుమెంట్ కింద పిలుస్తాం. ఎక్స్‌ప్లనేషన్ బి. ఎ చెక్ అపాన్ ఎ బ్యాంకర్ ఈస్ ఎ డాక్యుమెంట్. ఒక బ్యాంకర్ ద్వారా ఇవ్వబడినటువంటి చెక్ ఈస్ ఎ డాక్యుమెంట్. నెక్స్ట్ ఎ పవర్ ఆఫ్ అటార్నీ ఈస్ ఎ డాక్యుమెంట్. పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఇది ఎక్కడ వాడతాం జనరల్‌గా? పవర్ ఆఫ్ అటార్నీ. ఇందులో ఎన్ని రకాలున్నాయి? ప్రాక్టీస్‌లో ఉన్నవాళ్ళు గాని, జనరల్‌గా గాని ఎవరన్నా మీకు తెలిసింది షేర్ చేసుకోండి. పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఏంటి? హలో! హలో ఫ్రెండ్స్. ఆ! హాయ్ సార్. రైట్ సార్. పవర్ ఆఫ్ అంటే అటార్నీ అంటే పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఏంటి? అంటే మన బదులు వేరే వాళ్ళు రిప్రజెంట్ చేయటం. అది ఎనీ మ్యాటర్ మన బదులు వేరే వాళ్ళు మనం అవైలబుల్‌గా లేకపోవటం వల్ల మన బదులు వేరే వాళ్ళు వెరీ గుడ్. రిప్రజెంటేట్ చేయడానికి మనం ఒక
వెరీ గుడ్ సార్. అథరైజేషన్ ఇవ్వటం. ఎగ్జాక్ట్లీ. అటార్నీ అంటే రిప్రజెంటేటివ్. మన తరఫున ఇంకొకళ్ళు మన ప్రతినిధిగా వచ్చి మన ప్లేస్లో ఉండి మనం ఇచ్చిన పవర్ తోటి మన తరఫున ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్ మన తరఫున రిప్రజెంట్ చేయడానికి ఇచ్చేటువంటి ఒక పవర్ని మనం పవర్ ఆఫ్ అటార్నీ అంటాం. ఇట్ ఈస్ ఎ డాక్యుమెంట్. ఇందులో జనరల్గా 2 రకాలు ఉంటాయండి. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ. సో పవర్ ఆఫ్ అటార్నీ కూడా ఒక డాక్యుమెంటే. నెక్స్ట్ డి. A map or plan which is intended to be used or which may be used as evidence. Maps గాని ప్లాన్స్ గాని intend to be used or which may be used as evidence. సాక్ష్యంగా ఉపయోగించడానికి ఉపయోగించినటువంటి మ్యాప్లు లేదా ప్లాన్లని ఒక డాక్యుమెంట్ అంటారంట. రైట్. A writing containing directions or instructions is a document. అంటే మనకి డైరెక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ మ్యాప్స్ లాంటివి కానివ్వండి, లేదంటే ఎక్కడన్నా మనం రోడ్ జంక్షన్స్ లో ఉండేటువంటి సింబాలిక్ ఇన్స్ట్రక్షన్స్ తో ఉన్నటువంటి బోర్డ్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా డాక్యుమెంట్స్ అనే అంటాము. ఇక అక్కడ మనం చెప్పుకోవాలంటే ఆ సబ్స్టాన్స్ ఏంటి, ఒక మెటల్ బోర్డు మీద ఆ రోడ్ కార్నర్ లో ఆ రోడ్ జంక్షన్ లో ఇచ్చేటువంటి సింబాలిక్ ఇన్స్ట్రక్షన్స్. కాబట్టి ఇవన్నీ కూడా డాక్యుమెంట్సే. పైన ఏం చెప్తున్నారు, రైటింగ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఏ టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఒక కాంట్రాక్ట్ లో మనం రైటింగ్ లో చెప్పేటువంటి టర్మ్స్ ని డాక్యుమెంట్ అంటాము. ఒక బ్యాంకర్ ద్వారా ఇచ్చేటువంటి ఒక చెక్ ని డాక్యుమెంట్ అంటాము. పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్. మ్యాప్స్ అండ్ ప్లాన్స్ ఉపయోగించేటువంటి ఒక డాక్యుమెంట్, అది కూడా డాక్యుమెంటే. అలాగే సింబల్స్ డైరెక్షన్స్ తోటి సింబల్స్ తో ఉన్నటువంటి డైరెక్షన్స్ ని చూపించేటువంటి ఒక డాక్యుమెంట్, అది కూడా డాక్యుమెంటే. రైటింగ్ అన్నారు చూడండి. రైటింగ్ అంటే మనం కేవలం చేతి రాతనే కాదు, ఇక్కడ సింబల్స్, లెటర్స్ అండ్ సైన్స్ కూడా. అంటే సైన్స్, సింబల్స్ ఒకే రకంగా ఉంటాయి. ఆ స్కల్ప్చర్ ఓరియంటెడ్ గా ఉన్నటువంటి ఏ రకమైనటువంటి సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ ని కూడా మనం రైటింగ్ ఫామ్ లోనే చెప్తాం. ఇప్పుడు ఒక డ్రాయింగ్ వేస్తున్నాం. మామూలుగా మనకు రైటింగ్ ఏంటంటే ఆల్ఫాబెట్స్, నెంబర్స్, సింబల్స్ ఇంతవరకు మాత్రమే మనం జనరల్ గా రైటింగ్ అంటాం. కానీ ఒక ఆర్టిస్ట్ సింబాలిక్ గా తన ఎక్స్ప్రెషన్ ని ఏదో ఒక సింబల్ రూపంలో చెప్పాడు అనుకోండి, అది కూడా అక్కడ రైటింగ్ అనే తీసుకోవాలి. రైట్. Explanation 2. Whatever is expressed by means of letters, figures or marks as explained by the mercantile or other usage shall be deemed to be expressed by such letters, figures or marks within the meaning of this section, although same may not be actually expressed. ఇది కొంచెం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాట్ ఎవర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై మీన్స్ ఆఫ్ లెటర్స్, ఫిగర్స్ ఆర్ మార్క్స్ అంటే ఎక్కడ ఏ సందర్భంలో అంటే మర్కెంటైల్ యూజ్, మర్కెంటైల్ ఆర్ అదర్ యూజెస్ అంటే మర్కెంటైల్ అంటే వ్యాపార సందర్భాల్లో, అంటే మనం బిజినెస్ చేసేటప్పుడు అక్కడ వాళ్ళు కొన్ని అక్షరాలు కానీ గుర్తులు కానీ ఏదైనా సరే ఉపయోగించారనుకోండి, అటువంటి వాటిని కొన్నిసార్లు అవి డైరెక్ట్ గా కనిపించు అంటే ఏంటండి, మన కంటికి ఏం కనిపించవా అంటే కంటికి కనపడతాయి, కానీ ఇక్కడ డైరెక్ట్ గా కనిపించు అనే దానికి మీనింగ్ ఏంటంటే పైకి కనిపించే మీనింగ్ ఒక రకంగా ఉంటుంది, దాన్ని అర్థం చేసుకునే మీనింగ్ ఇంకో రకంగా ఉంటుంది. ప్రీవియస్ క్లాస్ లో మనం ఒక మాట చెప్పుకున్నాం, ఇంప్లాయిడ్ అండ్ ఎక్స్ప్రెస్డ్. ఇంప్లాయిడ్ అంటే ఏంటి, ఎక్స్ప్రెస్డ్ అంటే ఏంటి? ఇప్పుడు నేను మాట్లాడుతుంది మీకు వినపడుతుందా అని అన్నాను, మీరు సైలెంట్గా ఉన్నారనుకోండి ఒక మీనింగ్ వస్తుంది. లేదా ఓపెన్ గా ఎక్స్ప్రెస్ అయ్యి వినపడుతుందండి అని ఆన్సర్ ఇచ్చారు వాయిస్ రూపంలో, అప్పుడు కూడా ఒక మీ వైపు నుంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు మీరు సైలెంట్ గా ఉంటే వచ్చేది కూడా ఆన్సరే, కానీ ఈ ఆన్సర్ ఏంటి, ఇంప్లాయిడ్. సైలెంట్ గా ఉన్నారు అంటే మనసులో అనుకున్నారు, ఇక దానికి నో అనే ఆన్సర్ రాలేదు కాబట్టి నేను ఏమనుకుంటాను, మీకు వినిపిస్తుంది అని అనుకుంటాను. సో అలా అనుకోకడాన్ని ఎక్స్ప్రెస్ చేయకుండా అవతల వాళ్ళు ఇచ్చేటువంటి ఆన్సర్ ని మనం ఇంప్లాయిడ్ అంటాం. ఇంప్లాయిడ్ అంటే తెలుగులో అంతర్గతంగా, అంటే లోపల, బయటికి కనిపించదు. అది ఎక్స్ప్రెస్ అంటే బయటికి కనిపించింది. సో ఇంప్లాయిడ్ మీనింగ్ ఏంటి ఇక్కడ అంటే ఏదైనా ఒక సింబల్ ఒకటి రాశారనుకోండి, ఉదాహరణకి మనకి ఈ అలవాటు మర్కంటైల్ నుంచి కానీ మిగతా సందర్భాల్లో కానీ రెగ్యులర్ గా వాడే విధానమే.
అంటే కోడ్స్ అంటాం మనం. ఉదాహరణకి ఎవరన్నా ఒక బిజినెస్ మ్యాన్ వాళ్ళ ఆర్టికల్ మీద, అంటే వాళ్ళు వస్తువులు అమ్ముతా ఉంటారు, వాటి మీద జనరల్గా ప్రైసెస్ ఉంటాయి. ఈ ప్రైసెస్ ఏంటి? ఉదాహరణకి ఒక వస్తువు మీద ఎంఆర్పి ₹100 అని రాస్తుంది అనుకోండి. ఈ మర్కంటైల్ సిస్టంలో మీకు అందరికీ తెలిసిందే, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రైస్ తీసేస్తారు, ఒక కోడ్ రాస్తారు దాని మీద, సమ్ XYZ అని ఏదో ఒక కోడ్ రాస్తారు. అది మనకు అర్థం కాదు, కానీ అక్కడ ఆ షాప్లో పనిచేసే కొలీగ్‌కో మిగతా వాళ్ళకో ఆ కోడ్ చూస్తే దాని మీనింగ్ ఏంటో తెలిసిద్ది. అలాగే మనం చూసే క్యూఆర్ కోడ్స్ కానివ్వండి, ఇంకిప్పుడు ఈ యూపీఐ కోడ్స్ కానీ, ఇంకేదైనా సరే అలాంటి కోడ్స్ రూపంలో ఉందనుకోండి, అది డైరెక్ట్‌గా చూస్తున్నప్పుడు ఆ ఎక్స్‌ప్రెషన్ మనకు అర్థం కాదు. అలాగ అర్థం కానంత మాత్రాన అది డాక్యుమెంట్ కాదా అంటే, అది అవుతుంది. ఎలా అవుతుంది? వాళ్ళ మర్కంటైల్‌లో గాని, లేదా ఇంకొక పర్పస్‌లో గాని, వాళ్ళు ఏ ఉద్దేశ్యం కోసం అయితే ఆ మార్క్ గాని, ఆ లెటర్ గాని, ఏదైనా సింబల్ గాని వాడారో, అలా వాడిన దాన్ని కూడా డాక్యుమెంట్ అనే అంటారంట. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇల్లుస్ట్రేషన్‌లో చూడండి. ఏ రైట్స్ హిస్ నేమ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ఎ బిల్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ పేయబుల్ టు హిమ్ ఆర్డర్. టు హిస్ ఆర్డర్. అంటే ఒక చెక్ మీద, తన ఆర్డర్ మీద ఆ చెక్‌ని పాస్ చేయాలని చెప్పేసి ఏ అనే అతను ఎండార్స్‌మెంట్ రాసాడంట. మీకు చెక్స్ గురించి తెలిసిన వాళ్ళకి ఇది ఒకసారి రివిజన్ చేద్దాము. చెక్ మీద ఎండార్స్‌మెంట్ రాసారనుకోండి, బై ఆర్డర్ అని. చెక్‌ని క్రాస్ చేయడం గాని, బ్యాక్ సైడ్‌లో ఆర్డర్ అని గాని రాసారనుకోండి, దాని అర్థం ఏంటి? హోల్డర్‌కి ఇవ్వండి ఈ చెక్‌ని అని అర్థం అంట. హోల్డర్ అంటే అది ఎవరు తీసుకెళ్తే వాళ్ళు. ఆ హోల్డర్‌కి మాత్రమే ఇవ్వండి అని అర్థం. కానీ అక్కడ అది రాసలేదు గదండీ హోల్డర్‌కి ఇవ్వమని అనంటే, దాని వెనకమాల ఎండార్స్‌మెంట్‌లో ఏం రాసారు? ఆర్డర్ అని రాసారంట. లేదా మనం చెక్కుల్ని క్రాస్ చేయటం గూడా ఇదే మీనింగ్ కిందకొస్తది. అంటే అక్కడ పైకి కనిపిచ్చేదేమో ఒక పదం, లేదా ఒక సింబల్. దాని అంతర్గతంగా ఉన్న మీనింగ్ ఏంటి? ఇలా ఉందన్నమాట. అంటే వీళ్ళకే ఇవ్వండి, లేదా అకౌంట్‌కి మాత్రమే ఇవ్వండి. సెల్ఫ్ అని రాస్తున్నారు కొన్ని సార్లు. సింగిల్ క్రాస్, డబుల్ క్రాస్‌లు చేస్తుంటాం. ఇవన్నీ కనిపించే సింబల్స్ లేదా లెటర్స్. వాటి యొక్క ఒరిజినల్ మీనింగ్ పైకి కనపడదంట. అలాంటి సందర్భంలో అలాంటి ఎక్స్‌ప్రెషన్స్‌ని కూడా మనం డాక్యుమెంట్ కిందే తీసుకోవాలంట. ఇట్లా డాక్యుమెంట్ అంటే రకరకాల మీనింగ్స్‌ని విత్ ఎక్స్‌ప్లనేషన్స్‌తో మనం చూడాలి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ దీంట్లో ఎలా అడుగుతారంటే, సేమ్ ఇలాగే ఒక చెక్ మీద ఒక ఎండార్స్‌మెంట్ రాసుంది. ఆ ఎండార్స్‌మెంట్ యొక్క ఒరిజినల్ మీనింగ్ మనకి ఎక్స్‌ప్రెస్ అవ్వటంలా. కానీ ఆ ఎండార్స్‌మెంట్ రాసిన వ్యక్తి ఏమని ఆర్గ్యూ చేస్తున్నాడంటే, నేను ఇలా గనుక సింబాలిక్‌గా చెప్తే ఇది అలా అని మీరు అనుకోవాలండి. ఇది మర్కంటైల్ సిస్టమ్‌లో ట్రెడిషనల్‌గా జరుగుతున్నటువంటి విషయమేనండి అని ఆ చెక్ ఇచ్చిన అతను చెప్పాడు. ఇది యాక్ట్ ప్రకారం డాక్యుమెంట్ అవుతుందా? అవ్వదా? అని క్వెషన్ వచ్చినప్పుడు ఈ ఎక్స్‌ప్లనేషన్ రాయాలన్నమాట. యాస్ పర్ ద ఇలిస్ట్రేషన్ ఆఫ్ సెక్షన్ 2 సబ్‌సెక్షన్ 8 డాక్యుమెంట్ మీన్స్ అని చెప్పేసి ఈ డాక్యుమెంట్ ఎక్స్‌ప్లనేషన్ రాసి, ఈ సందర్భంలో ఇంప్లాయిడ్ మీనింగ్ ఉన్నటువంటి విషయాల్ని కూడా కొన్ని సందర్భాలలో ఈ విధంగా అర్థం చేసుకోవాల్సొచ్చినప్పుడు, దాన్ని కూడా డాక్యుమెంట్ అనేది ఈ ఇలిస్ట్రేషన్‌లో చెప్పారు కాబట్టి, ప్రస్తుత కేసులో ఈ చెక్‌ని డాక్యుమెంట్ కింద తీసుకుంటాము అని ఆన్సర్ రాయాలి. సో, ఇలా మీరు అకాడమిక్‌గా గాని, కాంపిటీటివ్‌లో గాని ఒక ప్రాబ్లమ్‌ని ప్రొవిజన్‌తో గాని, దాని ఎక్స్‌ప్లనేషన్స్‌తో గాని, ఇలిస్ట్రేషన్స్‌తో గాని, ఇంకా అవకాశం ఉంటే కేస్ లాస్‌ని కూడా కలిపి డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి. అది ఫ్రెండ్స్. డాక్యుమెంట్ అనేది చాలా రెగ్యులర్‌గా వచ్చేటువంటి అకాడమిక్ క్వెషన్ కాబట్టి, మనం డీటెయిల్డ్‌గా చెప్పుకోవడం జరిగింది. అలాగే ప్రాక్టీస్‌లో కూడా చూడండి, చాలామంది చాలా సార్లు ఎవిడెన్స్ అనేది మనకు డైరెక్ట్‌గా ఉండాలి. ఎవిడెన్స్ డైరెక్ట్ ఉంటేనే ఎవిడెన్స్ అనేది అడ్వొకేట్స్‌లో కూడా ఉన్నటువంటి ఒక అజంప్షన్. దాని మీద రాసిలేదు గదండీ అంటారు చాలా సార్లు. అది ప్రతిసారి అలా రాసి ఉండాల్సిన అవసరంలా. ఇప్పుడు ట్రైనొస్తుంది. రన్నింగ్‌లో ట్రైనుంది. ఎదురుగా వెళ్లి ఒక వైట్ కలర్ క్లాత్ చూపిస్తూ దాన్ని హ్యాంగ్ చేస్తున్నాడు ఒక వ్యక్తి. ఇంకొంచెం దూరంలో ఒకతను రెడ్ కలర్ ఫ్లాగ్ పట్టుకొని అలా ఊపుతా ఉన్నాడు. ఈ రెండిటికి సింబాలిక్‌గా మీనింగ్ ఏంటండి? చెప్పండి.
ఒక వ్యక్తి రెడ్ కలర్ ఫ్లాగ్ ఊపుతున్నాడు, ఒక వ్యక్తి వైట్ కలర్ ఫ్లాగ్ ఊపుతున్నాడు. ఈ రెండిటికి సింబాలిక్ గా మీనింగ్ ఏంటి? రెడ్ కలర్ కి వచ్చేసి స్టాప్ చేయమని. వైట్ కలర్ ఐడియా లేదు. రైట్. సో మరి స్టాప్ చేయమని అతను దాని మీద బోర్డు రాశాడా? సింబాలిక్ గా చెప్పాడు. ఒకవేళ ఈ సందర్భంలో గనక ట్రైన్ ఆపారనుకోండి, ఆ డ్రైవర్ గనక పోలీస్ వారు లేదా ఇంకొకళ్ళు ఎవరైనా ప్యాసింజర్స్ గాని క్వశ్చన్ చేశారనుకోండి, ఏమయ్యా అతను ఆ క్లాత్ ఊపాడే తప్ప దాని మీద ఏం రాసలేదు కదా, స్టాప్ స్టాప్ అని గాని లేదా ఆపమని గాని, నువ్వు ఆ కలర్ చూసేసే ఆపేశావు అనండి, అలా క్వశ్చన్ చేయొచ్చా? క్వశ్చన్ చేస్తే చెల్లిద్దా? నో. ఎందుకని? ఇట్ ఈస్ ఇంప్లాయిడ్ మీనింగ్. రెడ్ మార్క్ ఈస్ ద సింబాలిక్ ఫర్ ఎ డేంజర్ సిచ్యుయేషన్. కాబట్టి నాకేదో డేంజర్ సిగ్నల్ వచ్చిందండి అక్కడి నుంచి ఈ రూపంలో. అందువలన ఈ సర్కమ్స్టెన్స్ లో నేను గుడ్ ఫెయిత్ తోటి, అంటే మంచి ఉద్దేశంతోటి నేను ఈ పని చేశాను అని అతను డిఫరెన్స్ తీసుకోవచ్చు, ఆ ట్రైన్ డ్రైవర్. కాబట్టి ఇంప్లాయిడ్ అంటే దాని అంతర్గతంగా ఉన్నటువంటి అర్థాన్ని మనం ఇంప్లాయిడ్ మీనింగ్ అని తీసుకోవాలి. ఎక్స్‌ప్రెస్ బయటకి కనపడుతుంది అనుకోండి, అది అందరికి అర్థమైద్ది. సో వీటిని కోడ్స్ అనుకోవచ్చు, ఇంటర్నల్ మీనింగ్స్ అనుకోవచ్చు, లేదైనా ఇంప్లాయిడ్ మీనింగ్స్ అని కూడా అనొచ్చు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి రెడ్ ఫ్లాగ్‌ని కూడా డాక్యుమెంట్ కింద తీసుకొస్తారు. నువ్వు దేన్ని చూసి ట్రైన్ ఆపావంటే ఎవిడెన్స్ కింద రెడ్ ఫ్లాగ్‌ని తీసుకొస్తారు. దట్ ఈస్ ఆల్సో డాక్యుమెంట్. మరి అక్కడ దాని మీద ఏం రాసలేదు కదండీ! బట్ ఇంప్లాయిడ్‌లీ ఆ కలర్ గానివ్వండి, ఆ ఇన్‌స్ట్రుమెంట్ గానివ్వండి, దాని డిజైన్ గానివ్వండి, దాన్ని మనం డాక్యుమెంట్ కింద తీసుకోవాలి. మరి ఇందులో ఎక్కడా కూడా లెటర్స్ కానీ, సింబల్స్ కానీ అవేం లేవు గదండీ! ఈవెన్ దో అవేమీ లేకపోయినా ద కలర్ ఈస్ ద సింబల్. అందుకని మనం ఒక అజంప్షన్ జనరల్ పబ్లిక్ అజంప్షన్స్‌లో సింబల్స్ అంటే అంకెలు, అక్షరాలు, గుర్తులే కాదు. ఇక్కడ కలర్ కూడా వన్ ఆఫ్ ద సింబల్. చాలా సార్లు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉదాహరణకి మంచి కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు వేసుకునే డ్రెస్ కలర్ కోడ్ గాని, కొన్ని చోట్లకి వెళ్ళేటప్పుడు అంటే ఏదన్నా డెత్ ఈవెంట్స్ గాని, వాటికి గాని వెళ్ళేటప్పుడు గాని, లేదా బరియల్ గ్రౌండ్స్‌కి వెళ్ళేటప్పుడు గాని, ఒక్కొక్క డ్రెస్ కోడ్‌ని ఫాలో అవుతానికి రీజన్స్ ఏంటి అనంటే దోస్ ఆర్ ఆల్ సింబల్స్. అక్కడేం రాసుకొని వెళ్ళక్కర్లా. సో ఇది కూడా డాక్యుమెంట్ కిందే మనం అనుకోవాలి. సో దిస్ ఈస్ ద ఎక్స్‌ప్లనేషన్ అబౌట్ ది డాక్యుమెంట్. ఇది కొంచెం ఎలాబరేటెడ్ క్వెషన్ కాబట్టి దీని గురించే మనం డీటెయిల్డ్‌గా చెప్పుకోవడం ఈ సెషన్ అంతా సరిపోయింది. సో రైట్ ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్‌లో మనకి ఈ సెషన్ క్లోజ్ అవుతుంది. మళ్ళీ మనం రీస్టార్ట్ అవుదాం. బట్ ఈ గ్యాప్‌లో ఈ ఈ టాపిక్ మీద పర్టిక్యులర్‌గా డాక్యుమెంట్ అనే టాపిక్ మీద మీకేదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. డాక్యుమెంట్ అంటే మీకు అర్థమైందా? రైట్. అయితే నేను ఒక డౌట్ అడుగుతాను. మనం ఒకసారి క్లారిఫై చేసుకుందాం. మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంది. మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంది. ఒక కంపెనీ అదే కలరు, అదే డిజైను, అదే స్ట్రక్చరు, అదే సాఫ్ట్‌వేర్ తోటి ఎన్ని మొబైల్ ఫోన్స్ తయారు చేస్తుంది? చెప్పండి ఫ్రెండ్స్. ఎన్ని మొబైల్స్ తయారు చేయొచ్చు సుమారు? ఒకటి కన్నా ఎక్కువే చేస్తదిగా? యెస్ సార్. రైట్. సరే ఇప్పుడు మీ దగ్గర, నా దగ్గర సేమ్ కంపెనీ, సేమ్ రిక్వైర్మెంట్స్, సేమ్ అన్ని ఫీచర్స్ సేమ్‌గా ఉన్నటువంటి మొబైల్స్ మీ దగ్గర ఒకటి, నా దగ్గర ఒకటి ఉన్నాయి. ఇప్పుడు ఇది నా మొబైల్ ఫోన్ అని మీరు గాని, ఇది నా మొబైల్ ఫోన్ అని నేను గాని క్లెయిమ్ చేయాలంటే మనకి ఏం కావాలి? మనకి ప్రూఫ్‌గా ఏ అది డాక్యుమెంట్ కావాలి? ఐఎంఈ నెంబర్ ఉన్న రైట్. మనకి ఇన్ఫర్మేషన్. అది పైకి కనిపిస్తుందా? అది యూనిక్‌గా ఉంది. కనిపించదు సార్ అది. రైట్. మనం కొన్నప్పుడు మన బిల్‌లో గాని, వీటిలో గాని మనకి అది ఆ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. వెరీ ఆర్ఎల్స్ గుడ్. మనం బ్యాకప్ తీసుకుంటే మనం ముందుగానే ఫ్రీగా కొంచెం జాగ్రత్తగా బ్యాకప్ అనేది తీసుకొని ఉండాలి. వెరీ గుడ్. సో ఇప్పుడు మనకి బిల్ అంటే దాని రిసిప్ట్ మనం ఎప్పుడైతే దాన్ని పర్చేజ్ చేసామో, ఆ బిల్‌లో దానికి సంబంధించిన డీటెయిల్స్ తోటి ఒక రిసిప్ట్ ఇస్తారు.
సో దాన్ని మనం ఎవిడెన్స్ కింద కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఇక్కడ లాజిక్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఫోన్ ఎవిడెన్సా, రిసిప్ట్ ఎవిడెన్సా? అంటే సారీ, ఫోన్ డాక్యుమెంటా, రిసిప్ట్ డాక్యుమెంటా? రిసిప్ట్ వచ్చేసి డాక్యుమెంట్ సార్. రిసిప్ట్ డాక్యుమెంట్. మరి ఫోన్ డాక్యుమెంట్ కాదా? ఫోన్ మన దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి ఇంకా రిసిప్ట్ ని మన డాక్యుమెంట్ గా సబ్మిట్ చేయాలి. రైట్. ఇప్పుడు మరి పోలీసులకి ఆ ఫోన్ దొరికింది, ఇది మీది, అది మంది అని మనం క్లెయిమ్ చేస్తూ మన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ ని కోర్టు వారికి ఇచ్చాము. మరి ఈ డాక్యుమెంట్ ఏదైతే రిసిప్ట్ ఉందో అది ఆ ఫోన్ కి రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి మరి కోర్టు దృష్టిలో అది డాక్యుమెంట్ అవుతుందా కాదా? అంటే ఇక్కడ కోర్టుకి పోలీసులు ఆ ఫోన్ తీసుకొచ్చి సబ్మిట్ చేశారండి, వాళ్ళ వైపు నుంచి అది డాక్యుమెంట్ అవుతుందా కాదా? వాళ్ళ వైపు నుంచి డాక్యుమెంట్ సరే సార్. వెరీ గుడ్. సో ఇప్పటి వరకు మనం డాక్యుమెంట్ అనే పదం వినపడగానే మొట్టమొదటిగా మన బ్రెయిన్ లో కనిపించేది ఒక పేపరు లేదా ఒక ఫోటో. ఇలాంటి ఒక ఎజంప్షన్స్ నుంచి డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఇది మాత్రమే కాదండి, ఎనీ సబ్స్టాన్స్ అన్నారు. మీరు ఏదైనా ఒక వస్తువు అయితే ఆ వస్తువుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దాని మీద అయినా ఉండొచ్చు, లేదా ఇప్పుడు ఈ ఫోన్ కి ఓనర్ ఎవరు అంటే ఆ ఫోన్ మీద రాసి ఉండిద్దా, రసీదులో రిసిప్ట్ లో రాసి ఉండిద్దా? జనరల్ గా. వెరీ గుడ్. మేబీ మనం ఫోన్ కొన్న తర్వాత మనం అందులో మన డేటా అంతా ఇంప్లీట్ చేసుకొని దానికి సంబంధించిన అన్ని మనం సెట్టింగ్స్ చేసుకొని ఆ విధానం ఒకటి. దానికన్నా బెటర్ ఎవిడెన్స్ ఏంటంటే ఇక్కడ దీన్ని ప్రూవ్ చేయడానికి ఇంకొక డాక్యుమెంట్ తెచ్చుకుంటాం. కాబట్టి ఇలాంటి సందర్భాలలో డాక్యుమెంట్ అంటే ఆల్వేస్ నాట్ ఏ సింగులర్ అండి, ఆల్వేస్ నాట్ ఏ సింగులర్. ఇక్కడ డాక్యుమెంట్ అంటే మేబీ కాంబినేషన్ కూడా. ఒక మొబైల్ ఫోను, దాని రిసిప్ట్, రెండు వస్తువులు, ఇక్కడ రెండు కూడా డాక్యుమెంట్సే. కానీ ఒక డాక్యుమెంట్ ఒక వస్తువుని మనది అని ప్రూవ్ చేసుకోవాలి అంటే దానికి సంబంధించిన ఆ డాక్యుమెంట్ ని కానీ లేదా ఇంకొక సపోర్ట్ డాక్యుమెంట్ ని కూడా కోర్టు కాల్ఫర్ చేయొచ్చు. అందుకని ప్రీవియస్ గా మనం చెప్పుకున్న వాటిలో ఆ డాక్యుమెంట్ నే డైరెక్ట్ గా కోర్టు ఎవిడెన్స్ గా కాల్ఫర్ చేయాల్సిన పనిలా దానికి సపోర్ట్ డాక్యుమెంట్ ని కూడా కాల్ఫర్ చేయొచ్చు. ఉదాహరణకి ఒక అతను వీలునామా రాశాడు, ఆయన చనిపోయాడు. ఆయన వచ్చి ఇప్పుడు ఇది నేను రాశానని చెప్పలేని పరిస్థితి, ఎందుకని ఆయన చనిపోయాడు కాబట్టి. అప్పుడు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అనేటువంటి వీలునామా ఒకవేళ డిస్ట్రాయ్ అయిపోయింది అనుకోండి, ఎక్కడ రిజిస్టర్ ఆఫీస్లో ఉండదు, ఎక్కడ లేదు, డిస్ట్రాయ్ అయిపోయింది అనుకోండి, అలాంటి సందర్భాల్లో దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇంకొక డాక్యుమెంట్ ని కూడా సబ్మిట్ చేయొచ్చు. అది ఎలాంటి డాక్యుమెంట్ అంటే ఆ సందర్భంలో ఉన్నటువంటి సాక్షుల యొక్క స్టేట్మెంట్స్ ని కూడా డాక్యుమెంట్ గా తీసుకురావచ్చు. అయితే ఆ స్టేట్మెంట్ కనుక ఓరల్ గా అయితే దాన్ని ఓరల్ ఎవిడెన్స్ అంటాము. అది రిటర్న్ ఫామ్ లో ఉందనుకోండి, అప్పుడు డాక్యుమెంట్ అంటాం. సో ఇలా డాక్యుమెంట్ అనేది చాలా వాస్ట్ మీనింగ్ తో ఉన్నది కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే ఏదైనా ఒక సబ్స్టాన్స్ మీద ఈ లెటర్స్, సింబల్స్ వీటితో ఉన్నటువంటి ఒక పీస్ ఆఫ్ ఎవిడెన్స్ ని మనం డాక్యుమెంట్ అని సింపుల్ గా ఇక్కడ వరకు అర్థం చేసుకోవాలి. కానీ ప్రాక్టీస్ లో వెళ్లే కొద్దీ డాక్యుమెంట్ అంటే అన్ని సందర్భాల్లో ఇదే మీనింగ్ కాదు, అక్కడ ఎక్స్ప్రెస్ గా అన్ని సందర్భాల్లో ఉండాల్సిన పని లేదు. కొన్నిసార్లు ఇంప్లైడ్ గానే ఉండొచ్చు, కొన్నిసార్లు ఒక డాక్యుమెంట్ కి ఇంకొక డాక్యుమెంట్ సపోర్ట్ గా కూడా ఉండొచ్చు. ఇవన్నీ కలిస్తేనే ఒక ఎవిడెన్స్ గా కూడా అవ్వచ్చు అనేటువంటి రకరకాల సర్కమ్స్టెన్స్ ని మనం ప్రాక్టికల్ లైఫ్ లో ఫేస్ చేస్తాం.